నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కెరీర్ కౌన్సిలర్ జయసూర్య గారు ఉన్నారు. సార్ గారు అయితే టాప్ యూనివర్సిటీస్కి గైడ్ చేస్తుంటారు. సో సార్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ చూస్తున్నాం మనము. ఎట్లా అంటే లైక్ 6th, 7th నుంచే ఎర్లీ స్టడీస్ అనేటివి స్టార్ట్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ సార్? లైక్ అట్లా చదవడము ఇప్పటి నుంచే ఉన్నప్పటి నుంచే చిన్న పిల్లలకి అట్లా. సో అది దాని మీద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కోసం చెప్తారా సార్? సో దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ట్రెండ్ ఏంటంటే 6th క్లాస్ 7th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ అన్నది ఆల్మోస్ట్ 10 years నుంచి 10-12 years నుంచి ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసేసినాయి అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏముండొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సింది లెర్నింగ్, మనకు కావాల్సింది సబ్జెక్ట్, రైట్? ఇప్పుడు ఇలాంటి స్కూల్స్లో 6th, 7th నుంచి ఇంటర్ చదువుకున్న స్కూల్స్లో అక్కడ ఎవరో ఒక ప్రొఫెసర్, ఒక టీచరు తను చెప్తుంది, మనం వింటాం. ప్యాసివ్ లెర్నింగ్. వాళ్ళు ఏదో ట్రిగ్నామెట్రీయో క్యాల్కులస్లో అప్పుడే 6th, 7th అంత సబ్జెక్ట్ మరి అసలు పిల్లలకి ఎక్కుతుందో లేదో, అది బోర్ కొట్టేస్తుంది. అసలు నాకు ఇప్పుడు కూడా ట్రిగ్నామెట్రీ క్యాల్కులస్ చెప్తే ఇప్పుడు కూడా బోర్ కొడుతుంది. ఎందుకంటే దాని అప్లికేషన్ ఏంటో తెలియదు. అసలు నేను ఎలా వాడతాను, జనాలు ఎలా వాడుతున్నారు, ఆ ఐడియా అసలు ఉండదు అనమాట. సో ఎందుకు చేస్తున్నాను నేను చాలామంది అనుకుంటూ ఉంటారు 6th, 7th. సో వాళ్ళకి అంత తొందరగా ఎక్కదు, రైట్? సో పాసివ్గా లెర్న్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏదో సబ్జెక్ట్ చెప్పేస్తున్నారు, మనం ఏదో నోట్స్ రాసేసుకుంటున్నాము. పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు చెప్తున్నారు, మనం రాసుకుంటున్నాం. దీంట్లోనే అయిపోతుంది అన్నమాట టైం. వీళ్ళకేమో మరి బిల్డింగ్లో పడేసి ప్లే గ్రౌండ్ లేకుండా, లేకపోతే సరైన ల్యాబ్స్ లేకుండా, లేకపోతే సరైన అసైన్మెంట్స్ లేకుండా ఏదో ప్రాజెక్టులు, ఐఐటి ప్రాజెక్టులు ఇచ్చేసి 8th క్లాస్ 9th క్లాస్ వరకు ఐఐటి సిలబస్లు మొత్తం అవగొట్టేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ ఐఐటీలు ర్యాంకర్లు వచ్చేస్తున్నారా? దాని మీద ఎంతమంది ర్యాంకర్లు ఉంటున్నారు? మహా అయితే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు క్లాస్లో. 400 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు క్లాస్లో. సో అలాంటి ఎర్లీ ఎడ్యుకేషన్ నిజంగా చెప్పాలంటే వీఆర్ హార్మింగ్ స్టూడెంట్స్ ఇంటలెక్చువల్ కేపబిలిటీస్. ఎందుకంటే ఇంటలెక్చువల్ గ్రోత్ ఉండదు, ఎందుకంటే ప్యాసివ్గానే లెర్న్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఓన్లీ నోట్స్ తీసుకోవడంలో మాస్టర్స్ అవుతారు వాళ్ళు. అలాంటి స్టూడెంట్స్కి ఫిజికల్ హెల్త్ పాడైపోతుంది, అసలు యాక్టివిటీ ఉండట్లేదు వాళ్ళకి. సో అలాంటి ఎర్లీ ఎడ్యుకేషన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్. అండ్ ఇప్పుడున్న పేరెంట్స్కి అది వర్క్ కూడా అవ్వదని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను బిచ్పిలానీలో చదువుకున్నాను. నేను ఆల్మోస్ట్ 10th క్లాస్ దాకా స్పోర్ట్సే ఆడాను. ఎక్కువ క్లాస్ తక్కువ, స్పోర్ట్స్ ఎక్కువ. బట్ 11th, 12thలో ఐ కుడ్, ఎందుకంటే నాకు స్పోర్ట్స్ గేమ్ మీ లాట్ ఆఫ్ కాంపిటేటివ్ స్పిరిట్ అనమాట. సో 11th, 12thలో పొద్దున్న 4 లెగడము, రాత్రి దాకా చదువుకోవడము చేసేసేవాడిని. ఎందుకంటే నేను స్పోర్ట్స్లో కూడా అలాగే చేసేవాడిని. పొద్దున్న 4 లెగడము, ట్రైనింగ్కి వెళ్ళడము. సో అది చాలా హెల్ప్ అయింది నాకు ఫిజికల్లీ హెల్ప్ అయింది, మెంటలీ హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది నాకు. సో దట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ వోంట్ హెల్ప్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు, ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్, దట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ వోంట్ హెల్ప్. సో లెర్నింగ్ ఎలా ఉండాలి? ఎర్లీ లెర్నింగ్ చాలా మంచిది, బట్ లెర్నింగ్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు బీ యాక్టివ్ లెర్నర్స్ అనమాట. ఎస్పెషలీ ఇప్పుడు కరెంట్ ఇప్పుడు మనకి బ్యూటిఫుల్ టెక్నాలజీ ఉంది. ఏఐ వల్ల, ఇంటర్నెట్ వల్ల, టెక్నాలజీ అసలు మనకి అసలు ఇలాంటి రిసోర్స్ అసలు ఎప్పుడూ లేనేలేదు. అండ్ ఈ రిసోర్సెస్ మనం వేస్ట్ చేసుకోకూడదు. ఏంటంటే ఇప్పుడు నేను 6th, 7th నుంచే లెట్స్ సే మీకు ఏదో ఒక క్యూరియాసిటీ ఉంది, ఒక క్వశ్చన్ ఉంది, లేకపోతే మీ క్లాస్లోనే అసలు వాట్ ఈస్ వాటర్ మేడ్ ఆఫ్, టీచర్ చెప్పే బదులు స్టూడెంట్స్ని మీరు వెళ్ళి కనుక్కోండి. మీరు నాకు వచ్చి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు వాట్ ఈస్ వాటర్ మేడ్ ఆఫ్. వాటర్ వల్ల మన బాడీస్కి అడ్వాంటేజ్ ఏంటి మీరే వెళ్ళి తెలుసుకోండి. రోజుకి ఎన్ని లీటర్స్ వాటర్ హ్యూమన్ బీయింగ్స్ తాగాలో మీరే వెళ్ళి కనుక్కోండి, రైట్? లేకపోతే ఎనీ కాన్సెప్ట్, అది మీకు ఈరోజు ఏదైనా కాన్సెప్ట్, లేకపోతే ఎవ్రీ వీక్ ఒక క్వశ్చన్ అడగండి క్లాస్లో. ఆ క్వశ్చన్ అడిగి వాళ్ళనే రీసెర్చ్ చేసి వాళ్ళనే వచ్చి మాట్లాడమనండి దాని గురించి. లేకపోతే వాళ్ళనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని స్టోరీ ఫార్మాట్లో చెప్పండి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం స్టూడెంట్స్కి రీసెర్చ్ స్కిల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్, మ్యాథ్సే చదవాలి, ఫిజిక్సే చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, మీరు సివిక్స్ అన్నా, సోషల్ సైన్సెస్ అన్నా, పాలసీ అన్న ఏదన్నా కూడా అసలు ఎందుకు మన సొసైటీ ఈరోజు ఎందుకుంది, అంటే ఈ లాస్ ఎందుకున్నాయి, ఇప్పుడు రేపు నాకు సైబర్ క్రైమ్ ఎవరైనా నా మీద చేశారు. ఇప్పుడు 6th, 7th స్టార్ట్ నుంచే మనకు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా సైబర్ క్రైమ్కి ససెప్టబుల్ ఉంటారు కదా. సో అసలు సైబర్ క్రైమ్స్ ఏం జరుగుతున్నాయి దాని మీద ఒక అసైన్మెంట్ రాయండి, లేకపోతే వచ్చి ప్రజెంట్ చేయండి, మొత్తం మీ స్టూడెంట్స్ అందరికీ ప్రజెంట్ చేయండి. అలాంటి ప్రాజెక్ట్స్కి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే వీ నీడ్ సెల్ఫ్ లెర్నర్స్. ఇప్పుడు మన కాలేజ్ కరికులంలు అన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి, రైట్? పెద్ద ఫ్యాన్సీ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అన్నీ అవసరం లేదు. మనకి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండాలి. మన ఫండమెంటల్స్ ఏంటి? ఆబ్వియస్లీ మ్యాథ్ ఈజ్ అ ఫండమెంటల్,
రైట్. మీరు 6th 7thకే ట్రిగ్నోమెట్రీ దాకా వెళ్ళక్కర్లేదు, బట్ బేసిక్ డివిజన్లు మల్టిప్లికేషన్లు మనం ఫాస్ట్గా చేస్తున్నామా లేదా, నేను వడ్డీ కట్టగలుగుతానా లేదా ఫాస్ట్గా, నేను ఈరోజు ఇంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత వస్తుందని ఒక వడ్డీ ఫాస్ట్గా కట్టగలుగుతానా లేదా, నేను డిస్కౌంట్ ఈరోజు నా ఫేవరెట్ బొమ్మ ఉంది, బొమ్మ మీద 20% డిస్కౌంట్ అంటున్నాడు అంటే ఎంత కట్టాలి నేను అనేది అలా క్లిక్ అవుతుందా మైండ్లో లేదా. అలాంటి చాలా ఇంపార్టెంట్, ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. బేసిక్ మల్టిప్లికేషన్, ఎడిషన్, డివిజన్ ఫాస్ట్గా రావడము, ఫాస్ట్గా అనలైజ్ చేయడము, ప్రాఫిట్ టు లాస్ ఫాస్ట్గా ఆలోచించడం, అలాంటివి చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్లో. ఫిజిక్స్లో కూడా ఇఫ్ యూ ఈవెన్ టేక్ ఫిజిక్స్, ఫండమెంటల్ లా మోషన్స్, అసలు ఫండమెంటల్స్ ఏంటి, అసలు బేసిక్ ఏంటంటే అప్పుడు మీరు లైఫ్లో చూస్తూ ఉంటారు ఇలా ఎందుకు అవుతుంది, ఇలా ఎందుకు అవుతున్నానని చూస్తూ ఉంటారు అన్నమాట. కెమిస్ట్రీలో కూడా ప్లస్ సైన్సెసే కాదు, మీరు ఇంగ్లీష్ నేను ఒక 5 నిమిషాలు ఆపకుండా మాట్లాడగలుగుతాను ఒక టాపిక్లో, 2 నిమిషాలు లేకపోతే నేను అనుకుంది నా మైండ్లో ఒక ఫీలింగ్ని నేను కరెక్ట్గా కన్వే చేయగలుగుతానా లేదా. అది ఇంగ్లీష్ అయినా అవచ్చు, తెలుగు అనవచ్చు, ఇంగ్లీషే కాదు తెలుగు అయినా హిందీ అన్నా దాని గురించి స్పష్టంగా రాయగలుగుతున్నానా అన్నది లింగ్విస్టిక్ స్కిల్స్ అంటే. ఇవన్నీ బ్రెయిన్లో డిఫరెంట్ సెంటర్స్ని యాక్టివేట్ చేస్తాయి. అండ్ ఇలాంటి హోలిస్టిక్ గ్రోత్ వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మీరు ఏఐ తీసుకురండి, దాని నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకురండి, ఇలాంటి వాళ్ళని అయితే ఎవ్వరు ఏం చేయలేరు. ఇలాంటి లెర్నింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఇనీషియల్గా మేబీ ఐఐటీలో చదవకపోవచ్చు, బట్ మామూలు యూనివర్సిటీస్లో చదువుకుని కూడా చాలా మంచి కెరియర్స్ పర్స్యూ చేయగలుగుతారు వాళ్ళు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడోబీ సీఈఓ తీసుకోండి, లేకపోతే సత్యనారాయణ కూడా ఏం ఐఐటీలో చదువుకోలేదు, ఎడోబీ సీఈఓ తీసుకోండి. ఆయన శాంతను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు, అండ్ యూఎస్లో చిన్న యూనివర్సిటీలో చదువుకున్నారు మాస్టర్స్. వాళ్ళు కూడా యూనో ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఏమి చిన్నప్పటి నుంచి రుద్దేస్తే సక్సెస్ఫుల్ అవ్వలేదు. మీడియా పర్సనాలిటీస్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, మనకి ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు. దీస్ పీపుల్ విల్ బికమ్ ఆల్ ఆఫ్ దట్. వీళ్ళందరూ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ పీపుల్ ప్రొఫెషనల్స్ చేయట్లేదు మన ఇండియాలో. మనకి ఇండియాలో యాజ్ అ కంట్రీ గ్రో అవ్వాలంటే మనకి మంచి లాయర్స్ కావాలి, మంచి యాక్టర్స్ కావాలి, మంచి క్రియేటివ్ పీపుల్ కావాలి, మంచి జర్నలిస్ట్ కావాలి, రైట్. వీళ్ళందరూ కావాలి. సో మనం ఫండమెంటలీ 6th 7th నుంచి వీ హ్యావ్ టు ప్రిపేర్ దెమ్ టు ఎక్స్ప్లోర్ దేర్ కంప్లీట్ హ్యూమన్ కేపబిలిటీస్ దట్ వీఆర్ గివెన్. సో అది ఎర్లీ స్టడీస్ అనేది కరెక్ట్ కాదు, ఎర్లీ రుద్దడం అన్నది కరెక్ట్ కాదు. ఎర్లీ బిగినింగ్ నుంచి అలా వాళ్ళని క్లాస్ రూమ్లో పడేసి రుద్దడం కంటే ఎక్కువ వాళ్ళని యాక్టివ్ లెర్నర్స్ చేయాలి. వాళ్ళకి టాపిక్స్ ఇచ్చి వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయమనాలి. మీరు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్మరు, 7th 8th స్టూడెంట్స్కి మీరు ఒక టాపిక్ ఇచ్చి ట్రిగ్నోమెట్రీని కూడా ఒక ఫన్ వేలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయమని, లేకపోతే ట్రిగ్నోమెట్రీ ఎలా పుట్టింది అని అలాంటి క్యూరియాసిటీతో మీరు చెప్పి వాళ్ళు డిస్కవర్ చేయమంటే వాళ్ళు ఇంకా బాగా నేర్చుకుంటారు ఆ కాన్సెప్ట్. అండ్ లైఫ్ లాంగ్ మర్చిపోరాలి ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే. మీరు లేకపోతే జస్ట్ ఒక ఫార్ములా వేసేసి ఇలా చేసేయడం కంటే ఇలా నేర్పితే అసలు లైఫ్ లాంగ్. సో ఆ లెర్నింగ్ మీద మనం ఫోకస్ చేయాలి బిగినింగ్ నుంచే. ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ చేయండి, ఫస్ట్ క్లాస్ నుంచే అడ్వాన్స్ రీసెర్చ్ టాపిక్స్ ఇచ్చేయండి వాళ్ళకి. బట్ వాళ్ళనే నేర్చుకొని మీరు జస్ట్ గైడ్ చేయండి. మీరు ప్రతిదీ చెప్పేది వాళ్ళకి. సో బేసిక్లీ గైడ్ చేయాలన్నమాట ఎలా నేర్చుకోవాలన్నది. అండ్ దీంట్లో టీచర్స్ ఇంపార్టెంట్, బట్ టీచర్స్ కంటే మోర్ ఇంపార్టెంట్ ఆర్ పేరెంట్స్. ఎందుకంటే లెర్నింగ్ హ్యాపెన్స్ ఫ్రమ్ హోమ్ మనకి కదా. మనం అంత మేజర్ మన వాల్యూస్ అన్నీ కూడా మన ఇంటి నుంచే నేర్చుకుంటాం. సో పేరెంట్స్ ఆల్సో చాలా యాక్టివ్ రోల్. పేరెంట్స్ కూడా వాళ్ళు రీసెర్చ్ మైండ్ సెట్ రీసెర్చ్ చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా డీప్గా ఎక్స్ప్లోర్ చేయాలి దీన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. షూర్.